ఆంధ్రప్రదేశ్కి 1500 కోట్ల రూపాయలు డబ్బులు వచ్చినాయి. మొన్ననే బడ్జెట్లో కీలకమైనటువంటిది మోడీ సర్కార్ చెప్పింది. మూలధన వ్యయం అంటే అర్థం ఏంటి? భవిష్యత్తులో ఆదాయం సంపాదించడానికి పెట్టుబడులు పెట్టేదాన్ని మూలధన వ్యయం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక షాపింగ్ కాంప్లెక్స్ కట్టించారు, దాని మీద అద్దెలు వస్తాయి. అలాగే లేకపోతే కనుక ఒక ప్రాజెక్ట్ కట్టారు, ఆ ప్రాజెక్ట్ కారణంగా ఇన్ని వేల మందికి వ్యవసాయం పెరుగుతుంది, దాని ద్వారా వచ్చేటటువంటి ఆదాయం ఎంత అంటే దానివల్ల ఆదాయం వస్తుంది రాష్ట్రానికి లేదా రైతులకి. ఇట్లాగా ఒక పారిశ్రామిక కాంప్లెక్స్ కట్టారు, అవి ఇప్పుడు లైక్ హైదరాబాద్లో హైటెక్ సిటీలో ఉన్నటువంటి ఎల్ఎన్టీ టవర్ ఏదైతే ఉందో అది ప్లగ్ అండ్ పిన్ సిస్టమ్ టైప్లో, అంటే ఒక పెద్ద షాపింగ్ మాల్ ఒక పెద్ద ఆఫీస్ స్పేస్ కట్టేస్తే దాన్ని అద్దెలకి ఇచ్చుకుంటే వాళ్ళంత అద్దె వస్తుంది. దానికి పెడితే దాన్ని మూలధన వ్యయం అంటారు. ఏ రాష్ట్ర ప్రభుత్వాలైనా సంక్షేమాలకు ఇచ్చుకోవడమో లేకపోతే కనుక ఖర్చులకు